అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వినోదాలు. మా గ్రామంలో జరిగిన శ్రీమద్ రామాయణ క్రతు మహోత్సవంలో 2వ రోజు పుత్రకామేష్టి యాగం జరిగింది. ఆ విశేషాలను అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మేమంతా ఉదయాన్నే వెళ్ళి కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మా అందరికీ కూడా ఇలా సేవ చేసుకునే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు చేశాడు. తర్వాత అశ్వమేధ యాగం చేస్తుంటే యాగ ప్రారంభంలో జనక మహారాజు గారు కూడా సీతాదేవి లభ్యం అవడం జరిగింది. షడర్వేరుణః విశ్వే దేవాస ఇహ వీరయత్వం మహాస్మహే ప్రజే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ పరమేశ్వరో. పుత్రకామేష్టి యాగం కోసం సుమారుగా 21 మంది జంటల వరకు కూర్చోవడం జరిగింది. సూర్యనారాయణ మూర్తి ఉత్తరాన్ని కూర్చున్నా పర్వాలేదు, దక్షిణాన్ని కూర్చున్నా పర్వాలేదు, పడవన కూర్చున్నా పర్వాలేదు. దోశల పట్టండి, ఆడవారు అవసరం లేదు. ఆ మధ్యలో మాస్టర్ చూపిస్తున్నారు, అలా లోపలికి తీసుకోండి. అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, యథోక్త జిహ్వయా హవిర్గ్రహాణ పుష్పః తత్స. కూర్చున్న జంటలంతా చక్కగా యాగాన్ని పూర్తి చేసుకుని ప్రసాదాన్ని తత్పవిత్రం జరుపుకోండి. చేత్తో పట్టుకోండి. ఓం వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోండి. ప్రారంభం చేస్తున్నాం. గొడవ లేదు నిజంగా. ఓం
कृत्तिका नक्षत्रमग्निर्देवताग्नेरुचस्थ प्रजापतेर्धातुः सोमस्यर्चेत्वा रुचेत्वा आद्युतेत्वा भासेत्वा ज्योतिषेत्वा रोहिणी యాగం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు మరియు లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననం జరిగింది. అయిపోయిందా అండి? అయ్యా అగ్నిహోత్ర ఆ గిన్నెల కింద పెట్టేసేయండి. దశరథ మహారాజు గారికి కౌసల్య సుమిత్ర కైకేయి వారి ముగ్గురికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నలుగురు పుత్రులు పుట్టారు. వారిని తీసుకుని విశేషంగా నామకరణ మహోత్సవానికి వెళుతూ ఉన్నారు. ఇదిగో అగ్నేయ సుపథారాజే అస్మాన విశ్వాని దేవ భజనాని విద్వాన భుయోధ్యస్మజ్జోహానమేనో భూయిష్ఠాంతేన మరుక్యం విధేమ తవ శుక్రాయ భానవే భరద్రవో హవ్యం అపిజ్ఞాగ్నయే సుపోసో యోరీయాని నాముషాకినో అంతర్విశ్వాని విద్వానాభిరాపి అంతాకిరో మతయాదే భజంతి రత్నియంతి తరుణం భిక్షమాణాః దుసందోషతో సుప్రతీకగ్గస్సంజనో హవ్యవాహరవిద్వానుషాణాం అగ్నేత్వమస్మద్యుజోధ్యవీర అనగ్నిత్రాభ్యమంతదృష్టిః పునరస్మభ్యదో సువితాయ దేవతార్తిష్ఠేభిరజవేభిర్యజత్రా అగ్నే బ్రహ్మాణజానవ్యో అస్మాన్ స్వస్తిభిః నామకరణ మహోత్సవం చేస్తారు. ఎవరి స్థానంలోకి వారు వెళ్ళిపోయినా ఎవరి స్థానంలోకి వారు వెళ్ళి నిల్చోండి. ఎవరి స్థానంలోకి వారు వెళ్ళి నిల్చోండి. ఎవరి ప్లేస్ లోకి వారు వెళ్ళిపోయి స్వామివారి వైపు తిరిగి నుంచోండి. ఇటు మండపానికి నక్షత్రనామాసు శ్రీ అలా మాసనామం నక్షత్రనామం చెప్పిన తరువాత మరి సీతాదేవి కూడా వ్యావహారిక జన్మించారు కదా. నామం అంటే తర్వాత ఆ కార్యక్రమాన్ని అయితే చూద్దాం. పిలుచుకోవడానికి వీలుగా సీతామాత జనక మహారాజుకి యాగం చేసే స్థలంలో నాగలితో దున్నుతుండగా ఒక పెట్టెలో అయితే దొరికిందంట. కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా ఎడ్లకు పసుపు రాసి బొట్టు పెట్టాము. ఎడ్లు నాగలితో దున్నుతుండగా సీతామాత జన్మం అయితే జరిగింది. ఆమె ఒక చిన్న పెట్టెలో అయితే దొరికింది. లక్ష్మి జాతవేదో మమావహ తాం మహావహ జాతవే లక్ష్మీ జై శ్రీరామ్ 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 సీతామాతకు 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 పిల్లల్ని జల్లెల్లో పడుకోబెడతాం కదా, సీతామాతకు కూడా అలాంటి గారి ఇల్లు కదా, జరిపించడంతో బంగారపు జల్లెల్లో కూర్చోబెడుతున్నారు. ఆ ఉద్భవించినటువంటి సీతా అమ్మవారిని ఆ మూత తీసి దాంట్లో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని దాంట్లో కూర్చోబెడుతూ ఉన్నారు. జల్లిలో కూర్చోబెడుతున్నారు. సీతామాతకు గట్టిగా చెప్పాలి. సీతామాతకు మహాలక్ష్మీ మాసనామాసు
నామాసు సీత నామాసు ఆ జనక మహారాజు గారు ఆ ఉద్భవించినట్టు